హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఆల్ రైట్, సో ఫిజిక్స్ ఇన్ తెలుగులో స్పెషల్గా ఒక టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో ఇది ఎవరి కోసం అంటే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు రైట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ సిరీస్లో 45 days ఆఫ్ టైంలో మీరు ఇప్పటికీ కూడా ఒకవేళ ప్లాన్ స్టార్ట్ చేసుకోలేకపోతే ఆర్ ఐఐటి, జేఈ, నీట్, ఈఏపీ సెట్కి ప్రిపేర్ అవుతూ బోర్డ్ ఎగ్జామ్స్కి ఒకవేళ టైం ఇవ్వకపోతే సో మనం ఈ సిరీస్లో స్పెషల్గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని సెలెక్ట్ చేసుకొని గన్ షాట్ క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకొని అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసుకొని ఎవ్రీడే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్లో నుండి కూడా లెక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీడే మీరు చాలా షార్ట్గా మేము ఇచ్చిన లెక్చర్స్ని ఫాలో అవుతూ కోఆపరేట్ చేస్తూ ఒకవేళ చదువుకుంటే కనుక వీ విల్ బి గివింగ్ ద అష్యూరెన్స్ ఆఫ్ that you will be getting 95% to 98% in your subject. So I am here to teach you zoology, and ivalti session lo manam very easy and at the same time చాప్టర్ యొక్క వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. దట్ ఈస్ అవర్ అప్లైడ్ బయాలజీ. సో దిస్ ఇస్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ చూసుకుంటే కనుక సో ఇక్కడ నుండి ఒక 4 మార్క్స్ ఆన్సర్ అడగడం ఖచ్చితంగా ఉంటుంది, అండ్ 2 మార్క్స్ అడగడం కూడా చాలా కన్ఫామ్ అన్నమాట. అంటే ఈ వెయిటేజ్ని మీరు ఒకవేళ చూసుకుంటే కనుక ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ చాప్టర్, ఈ సెలెక్టెడ్ చాప్టర్ తోటి పర్ఫెక్ట్గా ఉంటే 8 మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో ఇవాల్టి సెషన్లో మనం we will be focusing on the 2 marks gun shot questions which will be asking in your examination. సో ఇవాల్టి లెక్చర్ని నువ్వు చాలా జాగ్రత్తగా వింటే నీ పాకెట్లో 4 మార్క్స్ ఉన్నాయి. So I'll be guarantee for that. ఇంకెందుకు ఆలస్యం, let's start today's lecture. So ఇవాల్టి టాపిక్స్ టు బి కవర్డ్ వచ్చేసి we will be covering the 2 marks స్పెషల్గా. ఓకేనా? రైట్ నౌ ద ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక వాట్ ఫ్యాక్టర్స్ కన్స్టిట్యూట్ డైరీయింగ్, అంటే డైరీయింగ్లో ఏమేం ఫ్యాక్టర్స్ వస్తాయని అడుగుతున్నాడు. సో డైరీయింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ మిల్క్ గివింగ్ యానిమల్స్ని బ్రీడ్ చేసే దగ్గర నుండి, ఫీడింగ్ దగ్గర నుండి మేనేజ్ చేసే వరకే కాకుండా వాటి నుండి మిల్క్ని ప్రొడ్యూస్ చేయడం, ఆ ప్రొడ్యూస్ చేసిన మిల్క్ని ప్రాసెస్ చేయడం, అండ్ ప్రాసెస్ చేసిన మిల్క్ని మార్కెటింగ్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని, మిల్క్ ప్రోడక్ట్స్ని తయారు చేసి పంపించేంత వరకు ఇవన్నీ కూడా డైరీయింగ్లోనే వస్తున్నాయి. సో అదే మనం ఆన్సర్ రాస్తే యువర్ 2 మార్క్స్ ఆన్సర్ ఈజ్ రెడీ. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డైరీయింగ్ నానా? బ్రీడింగ్, ఫీడింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ మిల్క్ యానిమల్స్, అండ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆన్ ఎకనామిక్ బేసిస్. సో దీన్ని మనం ఏమంటున్నాం? డైరీయింగ్ అంటున్నాం. సెకండ్ క్వశ్చన్, see here, what are the advantages of inbreeding? సో ఇన్బ్రీడ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అంటే సింపుల్గా హోమోజైగోసిటీ అనేది పెరుగుతుంది, అండ్ ప్యూర్ లైన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, ప్యూర్ బ్రీడ్ లైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం చూసుకుంటే కనుక సుపీరియర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉన్న జీన్స్ అన్నీ కలెక్ట్ అవుతున్నాయి, అండ్ యూజ్లెస్ క్వాలిటీస్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతున్నాయి. See here, if you see, inbreeding increases homozygosity and it is helping to produce pure line of animals, and ఇదే కాకుండా it helps in accumulation. Accumulation అంటే ఏంటి నాన్న? కలెక్షన్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ వాట్? superior genes and elimination of unwanted or undesirable genes. Okay, right, let's move to the next question. Distinguish between outcross and crossbreed. అవుట్క్రాస్ అంటే ఏంటి, క్రాస్ బ్రీడ్ అంటే ఏంటిదో చెప్పమంటున్నాడు. అవుట్ క్రాస్ అంటే నథింగ్ బట్ సేమ్ స్పీషియస్లో ఉన్న యానిమల్స్ కానీ లాస్ట్ 4 to 5 జనరేషన్స్, 4 to 6 జనరేషన్స్ ఆఫ్ పెడిగ్రీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఈ 4 to 6 జనరేషన్స్లో ఈ యానిమల్స్ మధ్యలో మేటింగ్ అనేది ఒకవేళ జరగకపోతే సో అలాంటి క్రాస్ని మనం ఏమంటున్నాం? అవుట్ క్రాస్ అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? అండ్ అట్ ద సేమ్ టైం క్రాస్ బ్రీడ్ అంటే ఏంటిది అంటే ఒక బ్రీడ్లో సుపీరియర్ మేల్ని తీసుకొని ఇంకొక బ్రీడ్లో ఉన్న సుపీరియర్ ఫీమేల్ తోటి మేట్ చేస్తే వచ్చే ఆఫ్ స్ప్రింగ్ని మనం క్రాస్ బ్రీడ్ అంటున్నాం. See here,
See, outcross ante it is mating of animals of same breed but having no common ancestors on either side of pedigree for 4 to 6 generations. ఇందులో వచ్చిన ఆఫ్స్ప్రింగ్స్ ని మనం ఏమంటున్నాం, అవుట్ క్రాస్ అంటున్నాం. క్రాస్ బ్రీడ్ అంటే ఏంటిందానా, ఈ మెథడ్లో సుపీరియర్ మేల్స్ ఆఫ్ వన్ బ్రీడ్ని తీసుకొని సుపీరియర్ ఫీమేల్స్ ఆఫ్ అనదర్ బ్రీడ్ తోటి మేట్ చేయిస్తే, సో అలాంటి మేటింగ్ని మనం ఏమంటున్నాం, క్రాస్ బ్రీడ్ అంటున్నాం. అర్థమైందా? రైట్. లైగర్ గుర్తుపెట్టుకోండి, లైగర్ చాలా క్రాస్ బ్రీడ్ అంటారు కదా. ఎస్, రైట్. నౌ నెక్స్ట్, డిఫైన్ ద టర్మ్స్ లేయర్ అండ్ బ్రాయిలర్. లేయర్ అండ్ బ్రాయిలర్. సి, లేయర్ అండ్ బ్రాయిలర్ వచ్చిందనుకో, ఇది పౌల్ట్రీకి దగ్గర సంబంధించిన క్వశ్చన్ అని అర్థం చేసుకోవాలి. సో మనం పౌల్ట్రీకి వెళ్తే 2 kinds ఆఫ్ బర్డ్స్ని పెంచుతారు. ఒక బర్డ్ని ఓన్లీ ఫర్ లేయింగ్ అంటే ఎగ్ ప్రొడక్షన్ కోసమే, ఇంకొక బర్డ్ని చికెన్ మీట్ కోసం గ్రో చేస్తూ ఉంటారు. సో ఇక్కడ లేయర్స్ అంటే ఎవరంటే ఎవరైతే ఓన్లీ ఎగ్ లేయింగ్ వాళ్ళ డ్యూటీ ఉందో అలాంటి బర్డ్స్ని లేయర్స్ అంటాం. బ్రాయిలర్స్ ఆర్ గ్రోన్ ఫర్ ద మీట్. ఓకే, సీ హియర్, లేయర్స్ ఆర్ బర్డ్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రేస్డ్. ఎందుకు రేస్ చేస్తున్నారు? ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. ఓకే, బోర్డ్ కూడా స్టార్ట్ చేసింది సతాయించడం. సి ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. రైట్. నెక్స్ట్, బ్రాయిలర్స్ ఆర్ బర్డ్స్ విచ్ ఆర్ రేస్డ్ ఓన్లీ ఫర్ దేర్ మీట్. ఓకే, నౌ వీటిని ఎన్ని రోజులు రేస్ చేస్తున్నారంటే నాన్న, 8 నుండి 101 వీక్స్ కాదు, 8 నుండి 10 వీక్స్. ఓకే, 8 నుండి 10 వీక్స్ వరకు గ్రో చేసి మార్కెట్లో పంపించేస్తారు. తర్వాత కట్ చేసుకొని కూర వండుకొని తినేస్తాం, అంతేగా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, సీ హియర్, వాట్ ఈస్ అపికల్చర్? అపికల్చర్ ఈస్ నథింగ్ బట్ రియరింగ్ ఆఫ్ హనీ బీస్ నానా. హనీ బీస్ ఆర్ మోస్ట్ ఎకనామిక్ ఇంపార్టెంట్. అవునా, వీటి నుండి హనీ వస్తుంది, వీటి నుండి మనకు వ్యాక్స్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కాస్మెటిక్స్ అండ్ నెక్స్ట్ క్యాండిల్స్, అండ్ వీటి నుండి వీ క్యాన్ యూజ్ ఫర్ ద మెడికల్ ట్రీట్మెంట్ కూడా. అయితే ఈ హనీ బీస్ని, హనీ హైవ్స్ ఏవైతే ఉంటాయో బీ హైవ్స్ని, వీటిని మెయింటెనెన్స్ చేసే ప్రాసెస్. ఎందుకు మెయింటెనెన్స్ చేస్తున్నారు? టు గెట్ వ్యాక్స్ అండ్ హనీ. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము? అపికల్చర్ అంటున్నాం. ఇట్ ఈస్ అ మెయింటెనెన్స్ ఆఫ్ బీ హైవ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్ ఫిషరీ. ఫిషరీ వచ్చేసి ఒక ఆక్యుపేషన్ నాన్న. సో ఇక్కడ ఫిషెసే కాకుండా షెల్ ఫిష్ కానివ్వండి, లేదా ఏదైనా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏదైతే హ్యూమన్ బీయింగ్స్ తింటారో, సో వాటిని క్యాచ్ చేసే దగ్గర నుండి, ప్రాసెస్ చేసే దగ్గర నుండి, స్టోర్ చేసుకొని మార్కెట్లో అమ్మేంత వరకు ఏదైతే టోటల్ ప్రాసెస్ ఉందో దాన్ని మనం ఏమంటున్నాం? ఫిషరీ అంటున్నాం. Fishery is an occupation for catching, processing, storing and selling of fish or shellfish or any other aquatic animals for human consumption. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, differentiate between aquaculture and pisciculture. See, aquaculture అంటే nothing but it is a process of culturing of fish and other aquatic organisms in controlled conditions. Regulated conditions అంటే controlled conditions so that you can get better production. So దీన్ని మనం ఏమంటున్నాం? aquaculture అంటున్నాం. ఎగ్జాంపుల్, ప్రాన్స్, లోబ్స్టర్స్, ఈస్టర్స్. ఓకే, రైట్. నెక్స్ట్, పిసికల్చర్ అంటే ఏంటిదంటే కల్చర్ ఆఫ్ ఫిన్ ఫిష్ అండర్ రెగ్యులేటెడ్ కండిషన్ ఈస్ కాల్డ్ as pisciculture. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ హైపోఫైసేషన్. ఓకే, హైపోఫైసేషన్ అంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటాం లేదా ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓవాప్రిమ్ హార్మోన్ ఆర్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ని మనం తీసుకొని బ్రూడ్ ఆఫ్ ద ఫిష్ లోపల మనం ఇంజెక్ట్ చేస్తున్నాం సో దట్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, రైట్. సో లిస్ట్ అవుట్ 2 ఇండియన్ కార్ప్స్, 2 ఇండియన్ కార్ప్స్, అలానే ఎగ్జాటిక్ కార్ప్స్ నేమ్ రాయమని చెప్తున్నాడు. ఇండియన్ కార్ప్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ఫిషెస్ ఏనా, కట్ల అండ్ లేబియో రోహిత. ఎగ్జాటిక్ కార్ప్స్ అంటే గ్రాస్ కార్ప్ ఇంకా సిల్వర్ కార్ప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ 4 ఫిష్ బై ప్రోడక్ట్స్.
ఫిష్ బై ప్రోడక్ట్స్, ఫిష్ నుండి మనకి ఏమేమి వస్తున్నాయి, షార్క్ లివర్ ఆయిల్ అండ్ కాడ్ లివర్ ఆయిల్. అంటే విటమిన్స్ ఏమేమి ఎక్కువగా ఉంటున్నాయి, ADEK, అంటే ఎస్ దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. సో ఈ విటమిన్స్ ఎక్కువగా ఎందులో ఉంటున్నాయంట, ఫిష్ లివర్ ఆయిల్ ఇంకా షార్క్ లివర్ ఆయిల్ ఆర్ కాడ్ లివర్ ఆయిల్లో ఉంటున్నాయి. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుండి వస్తుందంట నాన్న, సాల్మన్ ఫిష్ అండ్ సాల్డినెస్ నుండి వస్తుంది. ఫిష్ గాన్ ఫర్టిలైజర్ ఫ్రమ్ వేస్ట్ ఫిషెస్ అండ్ ఐసింగ్లాస్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎయిర్ బ్లాడర్ అండ్ యూజ్డ్ ఇన్ క్లారిఫికేషన్ ఆఫ్ వైన్స్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్ వ్యాక్సిన్. చూడండి, వ్యాక్సిన్ అనే వర్డ్ కోవిడ్ వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పర్సన్కి కూడా వ్యాక్సిన్ అనే వర్డ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అవునా. వ్యాక్సిన్లో ఏం జరుగుతుంది అంటే డిసీజ్ కాసింగ్ ఆర్గానిజంని డైరెక్ట్గా బాడీ లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హార్మ్ఫుల్ పార్ట్ని కట్ చేసేస్తున్నాం, అంటే వీకెండ్ చేసేస్తున్నాం, లేదా డెడ్ ఆర్గానిజంని బాడీ లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ లివింగ్ ఆర్గానిజం లేదా ఆ డెడ్ ఆర్గానిజం తోటి ఫైట్ చేసి దాన్ని నిజంగానే రేపు ఒకవేళ మన బాడీ అలాంటి మైక్రో ఆర్గానిజంకి ఎక్స్పోజ్ అవుతే మన యాంటీబాడీస్ ఆల్రెడీ వీటితో ట్రైన్ అయ్యాయి కాబట్టి ఫ్యూచర్లో మనకు ఆ పర్టికులర్ డిసీజ్ నుండి కాపాడుతుంది అన్నమాట. ఓకేనా. సో దీన్ని మనం వ్యాక్సిన్ అంటాం. ఈ ప్రాసెస్ ఇంజెక్ట్ చేసే ప్రాసెస్ని వ్యాక్సినేషన్ అంటాం. హియర్ వ్యాక్సిన్ ఈజ్ అ బయోలాజికల్ ప్రిపరేషన్ దట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. అవునా, ఇదొక బయోలాజికల్ ప్రిపరేషన్ సో దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్ వన్ పర్టికులర్ డిసీజ్ టిపికల్లీ ఏం చేస్తున్నామంట, ఒక వ్యాక్సిన్లో వీకెండ్ లేదా చనిపోయిన డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజం ఉంటుందంట. కొన్నిసార్లు ప్రోటీన్స్ ఆఫ్ దట్ మైక్రో ఆర్గానిజం ఈజ్ ఆల్సో ప్రెసెంట్. ఓకే, దీన్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ సాబిన్స్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ చూసినా, కరోనా వ్యాక్సిన్ చూసినా కూడా ఇదే ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ADA స్టాండ్స్ ఫర్? ADA అంటే ఏంటి, అలానే డెఫిషియన్సీ ఆఫ్ ADA అంటే ఏంటి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ స్టేట్ వాళ్ళకు 2023లో 2024లో అడగడం జరిగింది కాబట్టి 25లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. సో ADA అంటే ఏంటి నాన్న, అడినోసిన్ డిఅమైనేస్. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఫంక్షన్. ఒకవేళ ఈ లేదనుకోండి, ఈ ADA లేకపోతే ఏం జరుగుతుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అనేది మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి యూ విల్ బి సఫరింగ్ విత్ సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్ ట్రాన్స్జెనిక్ యానిమల్. ట్రాన్స్జెనిక్ యానిమల్ అంటే ఏంటిదంటే ఈ యానిమల్స్లో డిఎన్ఏని మనం మ్యానిపులేట్ చేస్తున్నాం సో దట్ మనకు ఏదైతే ఎక్స్ట్రా జీన్ కావాలో అది ఎక్స్ప్రెస్ అయి వర్క్ చేయడం కోసం మనం ఈ డిఎన్ఏని మ్యానిపులేట్ చేస్తున్నాం ఇన్ దేర్ ఓన్ జీనోమ్. ఎగ్జాంపుల్ చూడండి నాన్న, ఎంఫిసిమా క్యాన్ బి ట్రీటెడ్ బై A1 యాంటీట్రిప్సిన్ విచ్ ఈస్ అ హ్యూమన్ ప్రోటీన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ గార్డియన్ ఏంజల్స్ ఆఫ్ సెల్స్ జీనోమ్? ఓకే, గార్డియన్ ఏంజల్స్ ఆఫ్ సెల్స్ జీనోమ్ అని ఎవరిని పిలుస్తామంటే P53 జీన్ని పిలుస్తాం నాన్న. ఎందుకంటే ఇది చూడండి, ఇది ఇంటిగ్రిటీ ఆఫ్ డిఎన్ఏని కాపాడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ గార్డింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఇదే కాకుండా ఇట్ ఈస్ సప్రెసింగ్ ద ట్యూమర్ జీన్. ఓకే, ఇట్ ఈస్ అ ట్యూమర్ సప్రెసింగ్ జీన్. ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ క్యాన్సర్ సెల్స్లో they will be losing this apoptosis. జనరల్గా సెల్స్ లోపల డిఎన్ఏ రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ డిఎన్ఏ ఇంకా డ్యామేజ్గా ఉంటే సెల్ ఫంక్షన్ తోటి ఒక సెల్ డెత్ అనేది జరుగుతుంది, దాన్ని అపోప్టోసిస్ అంటాం. అయితే డిఎన్ఏ రిపేర్ చేసుకునేంత టైం వరకు కూడా సెల్ సైకిల్ అట్ G1 చెక్ పాయింట్ దగ్గర ఆపేస్తుందంట. ఎవరు, ఈ మన P53 జీన్ అనేది. ఓకేనా. So it is stopping the cell cycle at G1 checkpoint and helps repair the damaged DNA. Okay right. Next, list out any 4 features of cancer cells.
ఒకవేళ నువ్వు చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్ 4 మార్క్స్లో కూడా అడుగుతాడు సాలియంట్ ఫీచర్స్, అప్పుడు నువ్వు చాలా ఎలాబొరేట్ చేసి రాయాల్సి వస్తుంది. 2 మార్క్స్లో అడిగితే చాలా సింపుల్గా రాస్తాం. క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటిది, సెల్ డివిజన్ కంట్రోల్ అనేది లూజ్ అయిపోతుంది సెల్స్, కాబట్టి కంటిన్యూస్గా అన్వాంటెడ్ ఇష్టం ఉన్నట్టు పర్పస్లెస్లీ సెల్స్ అనేవి డివైడ్ అవుతూనే ఉంటాయి. కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనేది ఉండదు, రైట్. నెక్స్ట్ క్యాడెరిన్స్ అనేది లేకపోవడం వల్ల ఈజీగా డిటాచ్ అయిపోయి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని మనం మెటాస్టాసిస్ అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఇవి బ్లడ్ వెజల్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి సరౌండింగ్స్లో నుండి. ఓకే, సో ఇవన్నీ నువ్వు మెన్షన్ చేసావు అనుకో, ఎస్ యూ విల్ బి గెటింగ్ 2 మార్క్స్. ఓకే, క్వశ్చన్ 2 మార్క్స్కి అడిగితే ఇదంతా రాయాలి, 4 మార్క్స్కి అడిగితే ఇంకా డీటెయిల్గా రాయాలి. ఓకేనా, రైట్. సీ హియర్, క్యాన్సర్ సెల్స్ యాక్టివ్లీ గ్రో అండ్ డివైడ్ కంటిన్యూస్లీ, దే క్యాన్ ఈజీలీ డిటాచ్ దెమ్సెల్ఫ్ అండ్ మైగ్రేట్. సో దీన్ని మెటాస్టాసిస్ అంటున్నాం. Okay, they lose the property of contact inhibition, they do not undergo apoptosis అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది జరగదు. అండ్ దే ఆర్ అట్రాక్టింగ్ బ్లడ్ వెజల్స్, ఎందుకంటే దీనికి ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అన్ని కావాలి కాబట్టి దే ఆర్ అట్రాక్టింగ్ ద బ్లడ్ వెజల్స్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ టోమోగ్రామ్. టోమోగ్రామ్ వచ్చేసి ఒక 3 డైమెన్షనల్ క్రాస్ సెక్షనల్ పిక్చర్ ఆఫ్ ఒక పర్టికులర్ పార్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యూ క్యాన్ సీ ఇట్ ఆన్ సిఏటీ స్కాన్. సిఏటీ స్కాన్ అంటే ఏంటిదంటే ఇది ఒక మెడికల్ ఇమేజింగ్ మెథడ్, ఇందులో సెవెరల్ బీమ్స్ ఆఫ్ ఎక్స్రేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే టు లొకేట్ బ్లడ్ క్లాట్స్, ట్యూమర్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఇన్ యువర్ హెడ్. ఓకే, హెడ్ పార్ట్లో బ్లడ్ క్లాట్ కానీ ట్యూమర్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఉన్నాయా ఫైండ్ అవుట్ చేయడం కోసం, అలానే బోన్ యొక్క డెన్సిటీని కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ పద్ధతిని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ హార్మ్లెస్, జస్టిఫై. సో ఎంఆర్ఐ అంటే ఏంటిది నాన్న? ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తున్నామంటే మ్యాగ్నెటిజం ప్రాపర్టీ, రేడియో వేవ్స్, కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం సో దట్ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ని యూ క్యాన్ ఏబుల్ టు ఎగ్జామిన్. ఓకే, సో ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ హార్మ్లెస్ అంటున్నాం బికాస్ ఇక్కడ ఎక్స్రేలో యూజ్ చేస్తున్నటువంటి అయోనైజింగ్ రేడియేషన్ పద్ధతిని మనం ఇక్కడ యూజ్ చేయట్లేం కాబట్టి obviously we can say that MRI scan is 100% very safe procedure. Okay, right. Next question, what is electrocardiography and what are the normal components of ECG? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఈసీజీ అంటాం. దీని పని ఏంటిది అంటే టు ఫైండ్ అవుట్ ద ఎలక్ట్రిక్ ఏదైతే మన బాడీ మన హార్ట్ లోపల ఎలక్ట్రిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ కాంపోనెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఇందులో మనం చూసుకుంటే నార్మల్ కాంపోనెంట్స్ ఏముంటున్నాయంటే వేవ్స్ ఉంటాయి. Yes, we will be having waves, and next we will be having segments here, and we also having intervals, and next complexes ఉంటాయి. సో వేవ్స్ వచ్చేసి PQRS ఉంటాయి. సో మీరు ఆల్రెడీ గమనించే ఉండొచ్చు. ఎస్, ఈ విధంగా ఉంటుంది. ఎస్, ఓకే. నెక్స్ట్ యూ విల్ బి హ్యావింగ్ కాంప్లెక్సెస్ లైక్ QRS కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది అండ్ RR ఇంటర్వెల్. సో ఈ విధంగా కాంప్లెక్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది రాసిన తర్వాత ఒక డయాగ్రామ్ దించేసేయండి, సరిపోతుంది, 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వాట్ డస్ ప్రొలాంగ్డ్ PR ఇంటర్వెల్ ఇండికేట్స్. సో PR ఇండికేట్స్ వాట్? PR ఇంటర్వెల్ హార్ట్ రేట్ని చెప్తుంది. ఒకవేళ హార్ట్ బీట్ రేట్ అనేది ప్రొలాంగ్డ్గా ఉందంటే దాని అర్థం ఏంటిది అంటే మనం నేర్చుకున్నాం కదా, లైక్ SA నోడ్ని పేస్ మేకర్ అని పిలుస్తాం. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇంపల్సెస్ AV నోడ్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది అని అర్థం అన్నమాట. సో PR ఇంటర్వెల్ ప్రొలాంగ్డ్గా ఉంటే ఇట్ ఇండికేట్స్ అ డిలే ఇన్ కండక్షన్ ఆఫ్ ఇంపల్సెస్ ఫ్రమ్ SA నోడ్ టు AV నోడ్. అవునా? సో దేశీ హార్ట్ని మనం ఒకవేళ డ్రా చేసుకుంటే ఎస్, ఇన్ అవర్ రైట్ ఆరికల్లో సో ఇది రైట్ ఆరికల్ కదా నాన్న. రైట్ ఆరికల్లో రైట్ సైడ్లో మనకు SA నోడ్ ఉంటుంది. రైట్ ఆరికల్లోనే మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్లో డౌన్ సైడ్ మనకు AV నోడ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఇంపల్సెస్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది అని అర్థం అన్నమాట, PR ఇంటర్వెల్ ఒకవేళ ప్రొలాంగ్గా ఉంటే. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ యాంటీబాడీస్.
ప్రైమరీ యాంటీబాడీస్ ఎవరితోటి రియాక్ట్ అవుతాయి అంటే దే విల్ బి రియాక్టింగ్ విత్ యాంటీజెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, కానీ సెకండరీ యాంటీబాడీస్ ఆర్ రియాక్టింగ్ విత్ ప్రైమరీ యాంటీబాడీస్. అయిపోయిందా? గుర్తుపెట్టుకున్నావు కదా, ప్రైమరీ యాంటీబాడీస్ ఇష్టమున్న యాంటీజెన్స్ తోటి రియాక్ట్ అవుతాయి, కానీ సెకండరీ యాంటీబాడీస్ ప్రైమరీ యాంటీబాడీస్ తోటి రియాక్ట్ అవుతాయి. ఓకేనా? Which substance in a sample are detected by direct and indirect ELISA respectively? Direct ELISA is used to identify what? Antigens. Indirect వచ్చేసి యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూస్ చేస్తున్నాం. చూడండి, AP 2022లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ అమైనో యాసిడ్స్ అండ్ పాలీపెప్టైడ్ చైన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇన్సులిన్? మనం నేర్చుకుంటున్నాం. ఇన్సులిన్ లోపల 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి, 2 చైన్స్ ఉంటాయి, ఏ చైన్ అండ్ బి చైన్ అనేసి. ఎస్, ఏ చైన్లో వచ్చేసి 21 అమైనో యాసిడ్స్ ఉంటే బి చైన్లో వచ్చేసి 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ 4 మార్క్స్కి కూడా అడగడం జరుగుతుంది. 4 మార్క్స్కి అడిగితే డీటెయిల్గా రాసి స్ట్రక్చర్ దించాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 2 మార్క్స్ ఇది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 ఫీచర్స్ ఆఫ్ పీసీఆర్. పీసీఆర్ ఫుల్ ఫామ్ రాయి ఫస్ట్. పీసీఆర్ అంటే ఏంటిది నాన్న? పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ హెల్పింగ్ టు ఐడెంటిఫై ద డిసీజ్, ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం పీసీఆర్ని యూస్ చేస్తున్నాం. పీసీఆర్ ఈజ్ హెల్పింగ్ టు డిటెక్ట్ వెరీ లో అమౌంట్స్ ఆఫ్ డిఎన్ఏ బై యాంప్లిఫికేషన్ ప్రాసెస్. నౌ పీసీఆర్ ఈజ్ నౌ యూజ్డ్ టు డిటెక్ట్ హెచ్ఐవి ఇన్ suspected cases. Okay, right, next question. Wow, అయిపోయింది. ఎస్, సో ఇన్నే అన్నమాట. సో ఓవరాల్గా మనకు ఒక 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్లో నుండి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఎవ్రీథింగ్, టీచర్స్ నోట్స్, DPPs, మాక్ టెస్ట్, ఎవ్రీథింగ్ కూడా ఎస్ వీ హ్యావ్ రెడీలీ మేడ్ ఇట్ అవైలబుల్ ఫర్ యూ ఇన్ అవర్ యాప్. కాబట్టి ఎస్, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుండి ఎస్ యూ విల్ బి గెటింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద న్యూ కోర్స్ ఆర్ న్యూ బ్యాచ్. కానీ ఒకవేళ మన దగ్గర ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ అప్డేటెడ్గా ఉంటారు. సో ఆల్సో డౌన్లోడ్, ఓకే, ఆల్సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ ఎస్ ఐ విల్ బి షేరింగ్ ద నోట్స్ రిటర్న్ బై మీ. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయండి నాన్న. ఈ 95 to 98% ఖచ్చితంగా మీరు తెచ్చుకోగలుగుతారు, భయం ఏం లేదు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ డూ కాంటాక్ట్ us ఆన్ అవర్ సోషల్ మీడియా ఆఫ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఆల్ రైట్, సో కీప్ లెర్నింగ్, స్టే ట్యూన్. మళ్ళీ ఇంకొక లెక్చర్లో కలుద్దాం. అంటిల్ దెన్ చదువుకోండి. ఓకే, బాయ్.